నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త వార్డు మెంబర్ ఆల్దాస్ సతీష్ గౌడ్పై కాంగ్రెస్ శ్రేణులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని బాధితుడి భార్య తెలిపింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశ్నించడమే లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సతీష్ గౌడ్ ప్రస్తుతం సూర్యాపేటలోని ఆర్వీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి సతీష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు చీకటిగూడెంలోని బాధితుడి నివాసానికి వెళ్లిన బాలరాజు యాదవ్ సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతోంది. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కాంగ్రెస్ చిల్లరమూకలు రెచ్చిపోతున్నాయి అని మండిపడ్డారు. 2014కు ముందునీ చరిత్ర ఏంటో నకిరేకల్ ప్రజలకు తెలుసు. కేటీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో గెలిచి ఈరోజు వారిపైనే విమర్శలు చేయడం సిగ్గుచేటు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినంత మాత్రాన పెద్ద నాయకుడివి కాలేవు అంటూ వీరేశంకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సతీష్ గౌడ్ భార్య మంజుల, తండ్రి ఎల్లయ్యతో పాటు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్గా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ కార్యకర్త ఆల్దాస్ సతీష్ గౌడ్ మరి వారి యొక్క కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ గౌరవ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్నే మన మాజీ ఎమ్మెల్యే చిమ్మర్తిలింగయ్య గారు పరామర్శించడం జరిగింది. మరి ఈ రోజు కూడా దూదిమెట్ల బాలరాజు యాదవ్ గా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా మరి అలా ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి నకిరేకల్ నియోజకవర్గంలో ఇవాళ గుండాగిరికి అరాచకాలకు మరి అదేవిధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసేటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళు రైతులుగా చూడట్లేరు. వాళ్ళని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళ ఓట్లను కూడా కొనొద్దని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారు ఆదేశాలు జారీ చేయడం అంటే ఇలా నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు మేధావులు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. అనేక సంవత్సరాలు అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక్కడ ఈ ప్రాంతంలో. అనేక విప్లవాలకు ఈ పోరాటాలకు పురిటిగడ్డ ఇది. ఈ గడ్డ మీద అన్యాయాలు ఉండవు, ఈ గడ్డ మీద అరాచకాలు ఉండవు, ఈ గడ్డ మీద గుండాగిరి ఉండదు. కానీ వీరేశం గారు గెలిచినప్పటి నుంచి మరి ఈ రాజ్యంలో ఈ నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతినిత్యం గుండాగిరి, ప్రతినిత్యం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు, ఇష్టం వచ్చినట్టు మారణాయుధాలతోటి, గొడ్డళ్లతోటి, రాడ్లతోటి, పెద్ద పెద్ద కట్టెలతోటి ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసే విష సంస్కృతిని తీసుకొచ్చిండు ఈ ఎమ్మెల్యే వీరేశం గారు. మీరు అనుకుంటవచ్చు ఇదేదో అధికారం శాస్త్రమని. మీరు ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూసు ఊరుకోదు. ఈయనకు ఎవరు భిక్ష పెట్టారో ఈయనకు తెలియదు. వాస్తవంగా హరీష్ రావు గారి చేత ఎన్ని రోజులు ఆయన మోచేతి నీళ్ళు తాగి ఎట్లా నీ పదవిని కాపాడుకున్నావో, ఎట్లా నువ్వు ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి మాట్లాడి నువ్వే హరీష్ రావు మీద మాట్లాడతావు. జగదీశ్వర్ రెడ్డి గారు నీకు ఏ విధంగా భిక్ష పెట్టిండో పదవి జగదీశ్వర్ రెడ్డి మీద మాట్లాడతావు. అదేవిధంగా కేసీఆర్ గారు కేటీఆర్ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అనే పదానికి అర్హుడు కాదు. వాస్తవానికి నువ్వు వీరేశం అనే వ్యక్తి కూడా కేసీఆర్ మీద కేటీఆర్ మీద మాట్లాడతారు. వీరేశం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏ స్థితి నుంచి వచ్చినాం, ఎవరి కాళ్ళ దగ్గర పడుంటే నీకు టికెట్ వచ్చిందో ఒకసారి మా శిరసు దాకా నడిచి తెలుస్తుంది నీ యొక్క జీవితం ఏందో, నీ బతికేందో. ఇవాళ ఏదో గెలవచ్చు ఓట్లతోటి, గెలిచినంత మాత్రాన ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేస్తావా? ఇదేనా నీ కాంగ్రెస్ నీతి? ఇదేనా నీ ఎమ్మెల్యే గిరి? ఎమ్మెల్యే అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నావు కదా. ఎమ్మెల్యే అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అందరి ప్రజలు నా ప్రజలు అనుకున్నావు కదా. మీరు సతీష్ గౌడ్ చేసిన పాపం ఏంది? సతీష్ గౌడ్ చేసిన అన్యాయం ఏంది? సతీష్ గౌడ్ చేసిన దుర్మార్గం ఏంది? అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ప్రజల మనసు గెలుచుకొని చీకటిగూడెంలో వార్డు మెంబర్ గెలవడమేనా? అంటే నీ మీద ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఉండనియవా? ఇదెక్కడ అన్యాయము?
ఇలా మంజులో ఏడుస్తా ఉంటే మా కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇద్దరు పిల్లలు, వాళ్ళకి చిన్న పిల్లలు. ఏదైనా ఆపత్కాలమై చనిపోతే ఏమైనా అయితే నా కుటుంబం ఏందని చెప్పేసి ఏడుస్తా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు, ఆమె ఏడిపిస్తా ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వెంకటేశ్వరరావు గారు, మా నాగేశ్వరరావు గారు, మా వార్డు నెంబర్ నరేష్, మిగతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బిక్కు బిక్కుమంటా ఉన్నారు. రాజ్యమా, అరాచక రాజ్యమా? వీరేశం గారు, మిమ్మల్ని అడుగుతాను నేను. ఎమ్మెల్యే నువ్వు ఒక్కడే, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎవరు కాలేరా? అధికారం అంతకుముందు ఎవరికి లేదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ప్రతి చోట ఎక్కడికి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఒడ్లు కొననీయకుండా, కళ్ళాలలో ఒడ్లు కొనొద్దు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేని చెప్పేసి, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా మాట్లాడితే వాడిని పోలీసులు లాకప్ లేరని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం. పోలీసులు ఇవాళ పోలీసు పని చేస్తా ఉన్నారా? వీరేశానికి మరి ఏమన్నా అటెండర్గిరి చేస్తా ఉన్నారా? మీరు కాకి చొక్కా వేసుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా ఈ పోలీసులు నగరకల్ నియోజకవర్గంలో? తస్మాత్ జాగ్రత్త, వదిలిపెట్టేది లేదు ఎవరిని. ఇంతకింత చెల్లిస్తాం డెఫినెట్ గా. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో మా తిరుమల గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి అండగా ఉంటాం. ఆపదొస్తే వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులైతాం. బీఆర్ఎస్ పార్టీ ఆషమాషి పార్టీగా మాట్లాడుతూ ఉన్నారు. నీలాంటి అనేక ఆకు రౌడీలను, నీ ఆకు ఎమ్మెల్యేలను, నీలాంటి వీధి రౌడీ లాంటి ఎమ్మెల్యే అనేక మంది చూసింది బీఆర్ఎస్ పార్టీ. నీ అరాచకాలు ఆపుకో వీరేశం. గతంలో నక్సలైట్ పార్టీలో పనిచేసినా, ఇష్టం వచ్చినట్టు నేను పనిచేసినా కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తానని బెదిరిస్తే కుదరదు. అనేక సందర్భాల్లో చూసినాం. ప్రజాస్వామ్యంలో నువ్వు గెలిచినట్టు ఉండండి మీరు. కానీ ఇలా సతీష్ గౌడ్ కుటుంబానికి ఏం జరిగితే ఏం పరిస్థితి? ఇలా హాస్పిటల్లో, ఆర్వీ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు గుండె మీద పెద్ద పెద్ద రాళ్లతోటి కొట్టే పరిస్థితికి వచ్చినాడు. తలగా కొట్టే పరిస్థితి, పెద్ద గుండు తీసుకొచ్చి ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చినారు. బాయిలో నెట్టేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇదేం దుర్మార్గం ఇది? ఇదేం అన్యాయం ఇది? ప్రజాస్వామ్యం ఇటువంటి దాడులు ఉండొచ్చా? దాడులు ఉండొచ్చని మేము అడిగితే, అన్యాయం అని అడిగితే పగలు పంచుకొని, పథకాలను పెంచుకొని ఊర్లలో ఒక కక్షలు కారుణ్యాలు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఎలక్షన్లు అయిన తర్వాత సపోర్ట్ చేయకుండా ఎవరు పనాలు చేసుకునేది ఎక్కడికైనా నియోజకవర్గంలో. వీరేశం గెలిచినప్పటి నుంచి కక్షలు, కారుణ్యాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, ఇండ్లపైన దాడులు, గడ్డల దాడులు పెట్టుడు, మోడళ్లు ఖరాబు చేసుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒడ్డు కొనకపోవడు. ఈ దుర్మార్గం పైన డెఫినెట్ గా ఇవాళ ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం. రాష్ట్ర పార్టీ దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది, కేటీఆర్ గారి దృష్టికి వెళ్ళింది, కేసీఆర్ గారి దృష్టికి వెళ్ళింది, డెఫినెట్ గా జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చర్యలు మానుకోకపోతే వీరేశం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాం. డెఫినెట్ గా సతీష్ గౌడ్ కుటుంబానికి, మందులకు మేము ధైర్యం చెప్తా ఉన్నాం. మీకు ఏదైనా అయితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అయినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడవాల్సిన అవసరం లేదు. ఇటువంటి అరాచకాలు, ఇటువంటి దాడులు ఎన్ని రోజులు సాగం. ప్రజాస్వామ్యం మన ఎమ్మెల్యేలు కాలేమా? మా ఊరు సర్పంచులు గెలవలేరా? బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నెంబర్ గెలవలేరా? గెలిచినంత మాత్రాన ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు నిలదీస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారా? కాబట్టి ఇటువంటి అప్రజాస్వామిక పైన పనుల్ని, ఇటువంటి దాడుల్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఖండిస్తా ఉంది. డెఫినెట్ గా ఎస్పీకి కంప్లైంట్ చేస్తాం, డీజీపీకి కంప్లైంట్ చేస్తాం. వీళ్ళిద్దరు కూడా ఈ కంప్లైంట్ కు పరిగణించకపోతే మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సతీష్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఇటువంటి అరాచకాలను, ఇటువంటి అక్రమాలను, ఇటువంటి దోపిడీలను, ఇటువంటి దుర్మార్గాలను, ఇటువంటి అరాచక పాలనను ప్రజాస్వామిక వాదులందరూ కూడా గమనించాలని చెప్పేసి అలా చీకటిగూడెం గ్రామానికి మందుల కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న నగరికల్